హలో అండి. నేనైతే ఈ సండే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి అండర్ వాటర్ టనల్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళానండి. ఇది బీచ్ రోడ్ దగ్గరలో పెట్టారు రీసెంట్గా. అయితే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఎంట్రన్స్ అయితే చాలా బాగా పెట్టారు. పెద్ద ఫిష్ ఒకటి పెట్టారు ఎంట్రన్స్ అయితే. మా బుడ్డిగాళ్ళు అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఎంటర్ అవ్వగానే నన్ను రఫ్ ఆడుకోవడం. ఒక ప్లేస్లో ఉండరు ఇద్దరు. వాడు ఈస్ట్ అయితే ఇది వెస్ట్ అనమాట. అట్లా వెళ్తారు. అయితే ఇది స్టార్టింగే నాకు బాగా అనిపించింది. బాగా పెట్టానన్నమాట. ఎంట్రన్స్ లోనే అన్ని నర్సరీ లాగా పెట్టేశారు. అయితే మేము సండే వెళ్ళాము. ఫుల్ అయితే ఉన్నారు జనం అందరూ. అక్కడే ఉన్నారేమో అనిపించింది నాకైతే. ఇది ఎంట్రన్స్ కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మామూలుగా లేరు. చిన్న చిన్న ఫిషెస్ స్టార్టింగ్ లో. అదిగోండి అటు సైడ్ అయితే ఫుల్ ఉన్నారు. ఎంట్రీ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం పర్లేదు అనిపించింది, కానీ ఎప్పుడైతే అటు క్రాస్ అయ్యి లోపలికి వెళ్ళామో అస్సలు ఊపిరి కూడా ఆడలేదన్నమాట. అంత రష్ అయితే ఉంది. సండే కదా, సో అందరూ వచ్చేసారనమాట. మా ట్విన్నీకి ఏదో కనపడింది, దానికి ఇలాంటి అంటే బాగా ఇంట్రెస్ట్. ఫిషెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి, అన్నీ బాగున్నాయి. స్టార్ ఫిష్, అన్నిట్లో కన్నా పెద్ద ఫిష్ అయితే ఇవండి. అన్ని పెద్ద ఫిష్లు అయితే ఒక దాంట్లో పెట్టేశారు. అందరూ ఫోన్స్ తీసుకొని ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉన్నారు. ఈ ఫిష్ అయితే అస్సలు మూవ్ అవ్వట్లేదు. చచ్చిపోయిందేమో అనుకున్నా నేను. ఒక టార్టైస్ అయితే పెట్టారు ఈసారి. చూసారా ఎన్ని ఫిష్లు ఉన్నాయో. చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా అనిపించింది. చూడడానికి కూడా చాలా బాగుంది. స్టోన్ ఫిష్ అంట ఇది. చాలా వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయి ఇందులో. ట్విన్నీకి అయితే చాలా ఇష్టం ఇలా ఫిషెస్ ని చూడాలంటే. ఈసారి అయితే లైట్స్ బాగా పెట్టారండి, చాలా బాగుంది. కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి అన్ని ఫిషెస్ కూడా లైట్స్ లో. చూసారు కదా ఎంతమంది ఉన్నారో, ఫుల్ ఉన్నారు. అస్సలు నాకైతే ఊపిరి ఆడలేదండి. వాళ్ళంతా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకుంటా అక్కడే స్టక్ అయిపోయారు. చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఉన్నాం మేమైతే, అల్లాడిపోయాం. ఫిషెస్ ని చూడడం ఏమోలే కానీ దేవుడు కనిపించాడు. ఫిషెస్ అన్ని అయితే బాగున్నాయి. ఇంకా ఈసారి వెరైటీ ఏం పెట్టారంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ని పెట్టారండి. చాలా వెరైటీ బర్డ్స్ అయితే పెట్టారు. మేమైతే మొత్తం ఫుల్ గా తిరగలేదు. పిల్లలు ఉన్నారు కదా, గొడవ చేస్తున్నారు. సగం అయితే కవర్ చేసాము. బర్డ్స్ ని ఇంకా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. అన్ని జస్ట్ ఊరకట్ల క్లిప్ అయితే తీసాను అంతే, చిన్న క్లిప్స్. ఇంకా నెక్స్ట్ ఫేవరెట్ అనమాట ఇవి. కళ్ళకి చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉంటాయో. కీ చైన్స్ కంపల్సరీ ఎగ్జిబిషన్ అంటేనే కీ చైన్స్ అనమాట. కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ బాగా ఉన్నాయి. ఇలాంటివి నా దగ్గర ఉన్నాయి 2 ట్విన్నీకి అని. దానికి కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడో తీసుకున్నాము, మాల్లో తీసుకున్నాము, అదే వాడతలేదు అది. అన్ని కీ చైన్స్. ఈ కీ చైన్ బాగున్నాయి, మిర్రర్ కీ చైన్స్ అవి. చాలా టాయ్స్ అయితే ఉన్నాయి. ఇంట్లో కూడా వీళ్ళకి 4-5 బాక్సులు ఫుల్ గా ఉన్నాయి. అవే ఆర్డర్ వాళ్ళు, ఇంకేం తీసుకోలేదు. మంకీ క్యాప్స్, చెప్పులు అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మనం వేసుకోం, పెట్టాం ఎందుకు. నా దగ్గర అయితే చాలా ఉన్నాయి, కానీ నేను అసలు ఒక జతే వాడేది. కానీ ఎగ్జిబిషన్ లో చెప్పులు చాలా బాగుంటాయి చూడడానికి, వేసుకోవడానికి కూడా. తక్కువలో వస్తాయి కొంచెం. ఇవైతే ఏవైనా 20 రూపీసే అన్నారు. అయితే కొంచెం బాగా అనిపించింది.
రూ. 20 అంటే రీజనబుల్ అనిపించింది. ఇది కూడా 20 రూపీసేనంట. నేనైతే ఏం తీసుకోలేదండి. నేను ఇలాంటివి పెట్టుకోను. ఇది కూడా 20 రూపీసేనంట. టిప్స్, క్లిప్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ 20 రూపీసే. ఏదైనా 20 రూపీసే అన్నారు. ఇదైతే తీసుకున్నాను నేను ఒకటి. నాకు బాగా అనిపించింది. బాగుంది కూడా. వీటిని చూడగానే నాకు నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో కొనుక్కునేవి గుర్తొచ్చినాయి. అప్పుడు ఉండేవి పావలాలు, 10 పైసలు అలాంటి వాటికి పెట్టారనమాట. ఈ గేమ్ అయితే ఆడామండి. 200వి బొక్క తప్ప ఏం లేదు. మాకైతే ఏమి రాలేదు. తర్వాత మా ఆయన అయితే ఇది ఆడారు. లాస్ట్ టైం ఆడినప్పుడు ఒక వాటర్ బాటిల్ అన్నా వచ్చింది. అంటే ఒక్క గేమే ఆడింది. లాస్ట్ టైం అయితే ఒక్క గేమ్కి వాటర్ బాటిల్ వచ్చింది. ఈసారి అయితే ఏం రాలేదు. మేము ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా కంపల్సరీ ఈ 2 గేమ్స్ అయితే ఆడతాము. పాపం అన్నీ పడ్డాయిలే కానీ దాంట్లో మధ్యలో ఎల్లో కలర్ దాంట్లో పడాలి. అది అయితే పడలేదు తనకి. 4 అయితే పడినాయి. కాకపోతే పడాల్సిన దానిలో పడలేదు. ఇంకా తర్వాత అయితే పెద్ద జైంట్ వీల్ అయితే ఉందండి. నేనైతే లైఫ్లో ఎక్కను జైంట్ వీల్. ఒక్కసారి ఎక్కాను. అప్పుడు బ్రహ్మానందం పరిస్థితి అయితే అయిపోయింది నా పరిస్థితి. ఇక జీవితంలో ఇంకోసారి ఎక్కకూడదు అనుకున్నాను. అంతా బాగున్నాయి. మా బుడ్డిగా టార్చర్ భరించలేక ఒకటైతే మాత్రం ఎక్కాను. ఇదే లాస్ట్ అనమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.